ఓకే. మీరు పెద్ద పెద్ద ఫ్యామిలీ కదా మీది. పొలిటీషియన్ ఫ్యామిలీ. మరి నువ్వేమి ట్రై చేయలేదా? మీ ఇంట్లో కూడా తెలుసు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమి రియాక్ట్ అవ్వలేదా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల ఉన్నప్పుడు హ్మ్. చాలా సంతోషపడినారు. హ్మ్. నా కొడుకుకి ఒక మంచి పిల్ల దొరికింది, బాగా అర్థం చేసుకునే పిల్ల దొరికింది, ఇద్దరు బాగున్నారని చాలా సంతోషంగా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. సో నాకు చెప్పడం ఇష్టం లేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత చెప్దామని ఉన్నా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్వ్యూ చూపిస్తాను ఇంట్లో, కానీ కరెక్ట్ ఈ మ్యాటర్ వచ్చినప్పుడు స్టాప్ చేసేస్తాను. ఇప్పుడేంటి మరి ఫైనల్‌గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇంకా మర్చిపోలేదు. ఎన్నాళ్ళు అయింది బ్రేకప్ అయ్యి? 2 months అయింది. 2 మంత్సే అయింది. ఓకే. నీకు పైకి ఇట్లా కనిపిస్తున్నా మనం హ్మ్. ఒక మనిషి, ఒక మగవాడు లవ్ చేస్తే బ్రేకప్ అయిన తర్వాత పొద్దున 6 గంటల నుంచి రాత్రి పండుకునే వరకు వాడికి ఏం కాలేదో నమ్మిచ్చే శక్తి మగనికి ఉంటుంది, ఒక అబ్బాయికి ఉంటుంది. హ్మ్. వన్స్ నైట్ ఒక్కసారి బెడ్ ఎక్కితే అది ఎట్లా ఉంటుందో ఇంకా ఎవరు ఊహించలేం. ఆ బాధ ఎట్లా ఉంటుందో మీరు చెప్పిన మాటలన్నీ గుచ్చుకొని బాధపడతాం తెలుసా. హ్మ్. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇదంతా రియలేనా. కొంతమంది ఏమంటారంటే ఇదంతా మన మంచి కోసమే జరుగుతుండొచ్చా అని కొంతమంది అంటారు. ఇంకా దానికోసమే కొద్దిగా మూవ్ ఆన్ అయిపోతున్నాయి. ఇంకా తను ఓకే. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి చాలు. ఇక హ్యాండ్ కటింగ్ కూడా ఆమె కోసమేనా? ఆమె కోసం